ఇక తెలంగాణ బడ్జెట్ ప్రజలను పూర్తిగా మోసం చేసే విధంగా ఉందని ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అన్నారు ఎమ్మెల్యే పాయల్. విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామంటున్నారు. విద్యార్థుల ఫీజు రింబర్స్డ్ రాక కాలేజీల ముందు రోధిస్తుంటే ప్రభుత్వానికి పట్టట్లేదంటూ విమర్శించారు. ఇక త్రిపులారు మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడుతారు, ఎందుకు వాటికి నిధులు కేటాయించలేదంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అన్నట్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి క్యాన్సర్ వచ్చినట్లే కనిపిస్తుందని అంటున్న ఎమ్మెల్యే పాయల్ మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీనిపై మాట్లాడడానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్. సార్, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టింది. ఎట్లా చూస్తారు దీన్ని? బడ్జెట్ చూస్తే ఏమనిపిస్తుంది? పూర్తిగా తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా ఈ రోజు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ని చూస్తే అర్థమవుతుంది. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటే ఎంత గొప్పగా ఉంటుంది అనుకున్నారు ప్రజలు. కానీ ఇంత ఘోరంగా మోసం చేస్తారని తెలిస్తే వీళ్ళకి ఎన్నికల సమయంలోనే ప్రజలు కర్రుగాల్చి వాత పెడుతుంది. బీసీలకు నిన్నలేక నేను మొన్ననే రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగింది. బీసీల రిజర్వేషన్లు పెంచుతున్నాం, గొప్పగా బీసీలకు భవిష్యత్తు ఉండే విధంగా మేము ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పి మేము అనుకున్నాం. ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కాబట్టి బీసీల బడ్జెట్లో ఎంత గొప్పగా పెడతారో అని అనుకున్నాం. ఈ రోజు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు సప్లా నిధులిస్తామని చెప్పి గతంలో ప్రతిపాదించారు. నయా పైసా ఖర్చు లేదు. ఈ రోజు అసలు సప్లా నిధుల గురించి ప్రస్తావన లేదు. 5 లక్షల నుండి 10 లక్షలు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రాష్ట్రంలో ఏ పేదవాళ్లకు నొప్పి వచ్చినా రోగం వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం దొరుకుతుందని చెప్పారు. ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతే ఆసుపత్రి యాజమాన్యాలు రోగికి రానిచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. విద్యకు గొప్పగా అవకాశం ఇస్తున్నాం, విద్యకు భారీగా కేటాయింపులు చేస్తున్నామని చెప్తున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక, విద్యార్థుల సర్టిఫికెట్ కాలేజీ యాజమాన్యాలు ఇవ్వక, ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీల గేట్ల ముందుండి వాళ్ళు రోధిస్తున్నటువంటి తీరు చూస్తే ఈ ప్రభుత్వానికి శాపం తలుగుతుంది. రైతులను మోసం చేసిండ్రు. రైతుల గురించి గతంలో చెప్పిండ్రు. మేము పంటల బీమా పథకాన్ని తెస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమాలో మేము భాగస్వామ్యం అవుతున్నాం. రైతు పంట నష్టపోతే 100% కంపెనీలు పూర్తిగా నష్టపరిహారం ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి గతంలో కేటాయించిన రూపాయి ఖర్చు పెట్టలేదు. ఈసారి పంటల బీమా గురించి ప్రస్తావన లేదు. ప్రతి సంవత్సరం 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో కట్టిస్తామని చెప్పారు. గతంలో కేటాయింపులు చేసిండ్రు, 10 రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. ఈసారి మళ్ళీ కేటాయింపులు చేసిండ్రు. ఈ రోజు బట్టి గారు చదివినటువంటి ప్రసంగం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారా ఆయా జిల్లాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలనే జరిగింది. హైదరాబాద్ గురించి గొప్పగా మాట్లాడతారు కదా, ఎక్కడికి పోయిన కేటాయింపు. మూసీ నది గురించి మాట్లాడతారు, త్రిపులార్ గురించి మాట్లాడతారు, కేటాయింపులు మాత్రం లేవు. కేంద్రం మీద నెపం పెట్టి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉండాల్సినటువంటి చోట కేటాయింపులు లేవు. పైకెళ్లి కేంద్రం మీద ఒక పక్కకేమో అప్పుల చెప్తారు, క్యాన్సర్ రోగం వచ్చిందని చెప్తారు రాష్ట్రానికి, మరో పక్కనేమో గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తారు. క్యాన్సర్ రోగి పరిగెత్తగలుగుతాడా? 4వ స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ రోగి పరిగెత్తి పథకాన్ని సాధించగలుగుతాడా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారు, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ వచ్చిందని. వాస్తవమే, ముఖ్యమంత్రి గారు అబద్ధం మాట్లాడలేదు. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ వచ్చినట్టే కనిపిస్తున్నది. గతంలో చేసినటువంటి కేటాయింపులు ఖర్చు కాలేని తీరు చూస్తే ఆ క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉన్నదేమో. అది ఎప్పుడు ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందో తెలవనటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఈ బడ్జెట్ మీద ప్రజలని చైతన్యపరుస్తాం, ప్రజలకు వాస్తవాలు చెప్తాం. ప్రజల మద్దతుతోని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఈ పార్టీ ప్రతి ఒక్క హామీని నిలబెట్టే విధంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం ప్రతిబింబించే విధంగా ఉంది బడ్జెట్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నేను రాష్ట్ర ప్రజల సంక్షేమం అనంటే ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు, మేము తెస్తున్నటువంటి అప్పులు బాకీలు కట్టలేకపోతున్నాం, అక్కడికక్కడికే సరిపోతున్నాయని చెప్తున్నారు. ఇంకో పక్క రెవెన్యూ లోటు చూపిస్తున్నారు, అప్పులు దొరికేటటువంటి పరిస్థితి లేదు. మరి ఏ రకంగా సంక్షేమం చేయగలుగుతారు? ఎస్సీ కార్పొరేషన్లలో చిల్లి గవ్వలేదు, బీసీ కార్పొరేషన్లు పూర్తిగా మూతబడ్డాయి. ఈరోజు ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి ఐటీడీఏలు ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసి మూతబడ్డాయి. ఎస్సీలకు లేదు, ఎస్టీలకు లేదు, బీసీలకు లేదు, ఏ సామాజిక వర్గాన్ని సంక్షేమంగా ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు. రోడ్ల పరిస్థితి పూర్తిగా గుంతలమయంగా ఉన్నది. కేటాయించినటువంటి కేటాయింపులు ఎక్కడ కూడా ఖర్చు కాలేదు. ఈ రాష్ట్రంలో టెండర్లు పెడితే కూడా ఏ గుత్తేదారు పనిచేయడానికి ముందుకొచ్చేటటువంటి పరిస్థితి కనిపించలేదు. పేరుకుపోయినటువంటి బకాయిల ప్రస్తావన లేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్ర ఉద్యోగులు పడుతున్నటువంటి బాధ, వాళ్ళు జమ చేసుకున్నటువంటి డబ్బుల్ని కూడా బిడ్డ పెళ్లి చేస్తేనో, కొడుకు ఆసుపత్రికి తీసుకెళ్తానంటే కూడా
వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేటటువంటి ఈ ప్రభుత్వం ఆ పరిస్థితులు లేదు. ఇంత ఘోరంగా ఉన్నటువంటి ఈ ఆర్థిక వ్యవస్థని పద్దుల వారీగా ఎల్లుండి మొత్తం అసెంబ్లీలో చర్చ చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కేంద్రం పూర్తి స్థాయిలో విస్మరించింది కాబట్టి దానికి అనుగుణంగా రాష్ట్రం నుంచి వచ్చేటువంటి పనులకు సంబంధించి బడ్జెట్ రూపొందించారు అని చెప్తున్నారు. కేంద్రం ఎప్పుడు కూడా విస్మరించలేదు. కేంద్రము ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని సమానంగా చూస్తుంది. అందులో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూసి ఇప్పటి వరకు నిధులు ఇస్తున్నారు. భట్టి గారు చదివినటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి చదివినటువంటి చదివింపులలో పద్దులలో ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సాయం గురించి చెప్పినలో అర్థమవుతుంది. ఈ రోజు వాళ్ళ నోటి నుంచి వచ్చినటువంటి మాటలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్నటువంటి పథకాలని బట్టి విక్రమార్క గారు చదివారు. ఇది మొత్తానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ లో పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందించినట్టుగా క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి పాయశంకర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి క్యాన్సర్ వచ్చినట్టుగానే ఉంది బడ్జెట్ చూస్తుంటే అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ నరేష్ తో భవిత, న్యూస్ హైదరాబాద్.